కనకమత్త మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. పిల్లవాడి ఏడుపు బాగా వినిపిస్తూ ఉంటుంది. మెల్లగా లేచి, ఈ టైంలో ఏ పిల్లవాడు వచ్చాడో ఏమో, వీరికి ఆడుకోవడానికి హద్దు అదుపు లేనట్టుంది అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. వీధిలోని దీపాలు మాత్రం వెలుగుతూ ఉన్నాయి. అది పల్లెటూరు కనుక తొందరగా తిని నిద్రపోతారు. మరి ఆ సౌండ్ ఏంటి అనుకుంటూ బయటకు వస్తుంది. అంతలో మళ్ళీ ఏడుపు బాగా వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కనకమత్తకు ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. మెల్లగా మేడ మీదకి చూస్తుంది. అంతే, అక్కడ ఎవరో ఓ పురుషుడు ఇంకా ఓ పిల్లవాడు ఉన్నారు. హోయ్, ఎవరయ్యా మీరు? ఈ సమయంలో మా మిద్దె మీద ఏం చేస్తున్నారు? కిందకు రండయ్యా అంటూ మెల్లగా పైకి నడుస్తూ వెళ్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఒక్కసారిగా ఎవరో కింద పడ్డట్టు సౌండ్ వస్తుంది. కనకమత్త అటువైపునకు తొంగి చూస్తుంది. కింద రక్తపు మడుగులో పిల్లవాడు ఉన్నాడు. అతన్ని చూసి గట్టిగా అరుస్తూ వెనక్కి చూస్తుంది. అంతే, అక్కడ ఓ పురుషుడు భీకర ఆకారంలో తనని గొంతు పట్టుకొని పైకి ఎత్తుతాడు. పాపం, కనకం కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయి. మాటలు రావడం లేదు. ఇప్పుడు తనకు ఒక్కసారిగా తన జీవితం మొత్తం గుర్తొస్తుంది. ఒక్కసారిగా ఆకారం నవ్వుతూ, నువ్వు మాంత్రికుణ్ణి తీసుకువస్తావా అంటూ పైకి ఎత్తి కిందకు వేస్తాడు. అంతే, కనకమత్త ఇక ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతుంది. నిత్య, నిత్య, లేవు లేవు. అబ్బా, ఏంటండి అంటూ కళ్ళు తుడుచుకుంటూ లేస్తుంది నిత్య. అక్కడ ఊరిలో ఉన్న చాలా మంది కనకం ఇంటి ముందు ఉన్నారు. అక్కడే కనకం అన్నయ్య, అదే నిత్య నాన్నగారు ఏడుస్తూ ఉన్నాడు. లేవవే కనకం, లేవు, నీ అన్నయ్యనొచ్చాను అంటూ గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడే వచ్చిన కారు నుంచి నిత్య వాళ్ళు దిగుతారు. నిత్య కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి. అత్త, అత్త అంటూ వెళ్ళి తన మీద పడి ఏడుస్తూ ఉంది నిత్య. చిన్నప్పటి నుంచి కనకమత్తకు నిత్య అంటే చాలా ప్రేమ. మొత్తం ఒక్కసారిగా గుర్తొస్తుంది నిత్యకు. చిన్నప్పుడు తన అత్తతో పాటు గ్రామంలో పెట్టిన వడియాలు, ఇంకా రేగుపళ్ళు, అత్తతో పాటు పొలానికి వెళ్ళడం, ఏటిలో అత్తతో పాటు కొట్టిన ఈత, తన అత్తతో పాటు వేసిన రంగవల్లులు, ఇంకా ఎండాకాలం తన అత్తతో పాటు మేడ మీద పడుకొని కథలు చెప్పుకోవడం, ఇంకా తన బొమ్మలు బట్టలు కుట్టి ఇవ్వడం, అన్నీ తనతో గడిపిన అన్ని గుర్తులు ఒక్కసారిగా మెదిలాయి నిత్యకు. తనని చాలా కంట్రోల్ చేస్తున్నాడు ఆది. అలా రోదనల మధ్య కనకం అత్తయ్యకు అంత్యక్రియలు చేశారు. అలా కొన్ని దినాలు గడుస్తాయి. చూడు నాన్న, నువ్వు కూడా కొన్ని రోజులు ఇక్కడే ఉండు, అప్పుడే వెళ్ళొద్దు అంటుంది నిత్య. అది నిత్య ఇప్పటికే ఇక్కడ ఉండి ఎక్కువ రోజులు అవుతుంది, ఇక వెళ్ళాలమ్మా, బాబుని అడిగా అని చెప్పు అంటూ వెళ్ళిపోతాడు. ఎందుకో నిత్యకు తన నాన్నగారు వెళ్తూ ఉంటే ఏదో తెలియని బాధ. కొద్దిసేపు తర్వాత, నిత్య మామయ్య ఎక్కడా అంటాడు అప్పుడే వచ్చిన ఆది. వెళ్ళిపోయాడా అది, ఎంత చెప్పినా వినడం లేదు అంటుంది నిత్య. హో, నిత్య ఇక్కడే కొన్ని రోజులు ఉండమని చెప్పొచ్చు కదా అంటాడు ఆది. చెప్పా ఆది, కానీ తను వినలేదు అంటుంది నిత్య. ఓకే, లిల్లీ ఎక్కడా అంటాడు ఆది. తను బయట ఆడుకుంటూ ఉంది అంటుంది నిత్య. ఆది మెల్లగా లేచి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. అక్కడ గార్డెన్లో లిల్లీ ఆడుకుంటూ ఉంటుంది. మెల్లగా అక్కడికి వెళ్తాడు. అన్నయ్య, ఇప్పుడు నువ్వు అవుట్ అయ్యావు అంటుంది లిల్లీ. మెల్లగా అది చూస్తూ ఉన్న ఆది, లిల్లీ ఏం చేస్తున్నావు? చూడు లిల్లీ, అన్నయ్య లేడు, చచ్చిపోయాడు. నువ్వు ఇలా అన్నయ్య గిన్నయ్య అంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అంటాడు ఆది. అప్పటికే అక్కడికి జ్యూస్ గ్లాస్ పట్టుకొచ్చిన నిత్య, ఏమైంది అది అలా అంటున్నావు అంటుంది. ఇక లిల్లీ ఏడుస్తూ, బ్యాడ్ డాడీ అంటూ వెళ్ళిపోతుంది. ఏమవుతుంది, అంతా నీ బుద్ధులే, తనకు అన్నయ్య కనిపిస్తున్నాడంట అంటాడు ఆది. అంతలో చల్లని గాలి తగులుతుంది నిత్యకు. మెల్లగా చెవిలో ఎవరో గుసగుసలాడుతున్న సౌండ్స్ వస్తున్నాయి. అది విన్నావా అంటుంది నిత్య. ఏంటి అన్నాడు ఆది. ఏదో సౌండ్స్ వస్తున్నాయి, విచిత్రంగా ఉన్నాయి అంటుంది నిత్య. చూడు నిత్య, మీరిద్దరూ ఇలాగే ఉంటే నేను మీతో ఉండను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆది. అందులో నిత్య చెవిలో, అమ్మా అమ్మా నువ్వు కావాలి నాకు అంటూ గుసగుసలు వినిపిస్తాయి. అంతే, నిత్య ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం బస్టాప్ వద్ద మెల్లగా వర్షం పడుతూ ఉంటుంది. స్వప్న తన లగేజీ తీసుకొని ఉంది. తన పక్కన ఆది ఉన్నాడు. స్వప్న, నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలా అంటాడు బొంగురుపోయిన గొంతుతో. ఏమైంది ఆది, నీ వాయిస్ ఎలా ఉంది అంటుంది స్వప్న. ఏమీ లేదు స్వప్న, ఏమీ తెలియదు కానీ నా గుండెల్లో ఏదో తెలియని బాధ, అది నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది అంటూ ఆపకున్న ఏడుపు ఒక్కసారిగా వదులుతాడు ఆది. ఆది, ఇప్పుడు ఇవన్నీ వదిలే, ఇప్పుడు నీ కుటుంబం నువ్వు ఓకే అంటుంది స్వప్న చిన్న నవ్వుతో. ఒక్కసారిగా ఆకాశంలోకి చూస్తాడు ఆది. వర్షం మెల్లగా పడుతూ ఉంది.
తనకు పాత రోజులు గుర్తు వస్తాయి. గ్రామంలో వర్షం పడుతూ ఉన్నప్పుడు తన స్వప్నతో పాటు చేసిన పేపర్ పడవలు, తనతో దాగుడు మూతలు ఆడడం, ఇంకా వర్షంలో డ్యాన్సులు వేయడం, ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. చూడాది, నువ్వు ఇలా ఏడవడం చూస్తే ఎవరైనా తప్పుగా అనుకుంటారు. ఇక్కడ నా వైపు చూడు, నా కళ్ళల్లో. నేను ఎక్కడికో వెళ్ళటం లేదు, మన ఊరికే కదా. నువ్వు ఎప్పుడైనా అక్కడికి వచ్చినప్పుడు చూద్దువులే. ఈ ప్యాకేజ్లో మీ అమ్మ వాళ్లకు ఇష్టమైన తినిబండారాలు తీసుకువెళ్తున్నాను అంటుంది స్వప్న. ఆది కళ్ళ వెంట నీళ్ళు వస్తూనే ఉంటాయి. అంతలో బస్సు రావడం జరుగుతుంది. ఆది నేను వెళ్తున్నా అంటుంది స్వప్న. ఆదికి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. స్వప్న మెల్లగా బస్సు ఎక్కింది. స్వప్న అందరినీ అడిగానని చెప్పు అంటాడు ఆది కన్నీళ్లతో. ఓకే గాని ఆది, నువ్వు ఏడుపు మొహం మార్చుకో, నువ్వు ఏడిస్తే బాగలేదు, నవ్వితేనే చాలా బాగుంటావు అంటుంది స్వప్న. అంతలో మెల్లగా బస్ కదులుతుంది. వర్షం కూడా పడుతూ ఉంది. అలా చూస్తూ వర్షంలో ఉన్నాడు ఆది. తనకు ఏడుపు వస్తూ ఉన్నా కూడా మెల్లగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. అబ్బా లిల్లీ, వర్షంలో తడవకు, మీ నాన్నగారు వచ్చే టైం అయింది పదా అంటూ తనను తీసుకువస్తుంది నిత్య. కానీ లిల్లీ గార్డెన్లో ఆడుకుంటూ తన తల్లికి దొరకకుండా ఉంది. అంతలో నిత్య కళ్ళు ఇంటి కిటికీ మీద పడ్డాయి. పైన తన గది నుంచి ఓ ఆకారం నిల్చుకొని ఉండటం బాగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది నిత్య. మెల్లగా కళ్ళు తుడుచుకొని చూస్తుంది. ఇప్పుడు ఎవరూ లేరు. అంతలో కింద ఉన్న గది నుంచి ఏదో శబ్దం వస్తూ ఉంటే కిటికీ లోపలికి చూస్తుంది. అంతే, అక్కడ అనిరుద్ డాన్స్ వేస్తూ ఉన్నాడు. తన ప్రాణం పోయినట్టు అవుతుంది నిత్యకు. గబగబా భయంతో డోర్ ఓపెన్ చేస్తుంది. అంతే, నిత్యని తోసుకొని అనిరుద్ బయటికి వెళ్ళిపోతాడు. నిత్య ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. మరుసటి రోజు చూడు ఆది, నన్ను నువ్వు ఇలా హాస్పిటల్కి తీసుకురావడం నచ్చలేదు అంటుంది నిత్య. అబ్బా నిత్య, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు. నిత్యకు ఓ పక్క చాలా భయం, మరో పక్క తన భర్త తన మాట నమ్మడం లేదని బాధేస్తుంది. వాళ్ళిద్దరూ బెంచ్ మీద కూర్చుంటారు. నిత్య అక్కడ ఉన్న ఓ ఆక్వేరియం వైపు చూస్తూ ఉంటుంది. అంతలో అతను నల్లని ముసుగు వేసుకొని నడుస్తూ ఉన్నాడు. పెద్దగా ఎవరూ తనను చూడటం లేదు. అతను అక్కడ ఉన్న ఆక్వేరియం వద్దకు వచ్చి అందులో చేయి పెట్టి చేపలను చంపుతున్నాడు. కొన్నింటిని బయటకు తీసి కింద వేశాడు. అవి పాపం అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇది మొత్తం చూసి నిత్యకు కోపం, ఇంకా ఏదో తెలియని బాధ వేసింది. ఏ రాస్కెల్, ఏం చేస్తున్నావురా? నీకు కొద్దిగైనా జాలి లేదా? పిచ్చేమైనా పట్టిందా? బుద్ధి లేదా ఎదవా అని గట్టిగా అరుస్తుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. అంతలో అక్కడికి ఆది వచ్చి, ఏమైంది నిత్య, ఏం చేస్తున్నావు అంటాడు. అదేంటి అది అలా అంటున్నావు, కళ్ళు కనిపించడం లేదా అంది నిత్య అక్కడ చనిపోయిన చేపలన్నీ చూస్తూ. అంతే, ఒక్కసారిగా తను షాక్ అయింది. ఎందుకంటే అక్కడ ఏమీ లేవు, అంతా బాగా ఉంది. ఆక్వేరియంలో చేపలున్నాయి. అక్కడ ఉన్న అతను వాటికి ఫుడ్ వేస్తూ ఉన్నాడు. అదేంటి ఇక్కడ అంటూ నసుగుతూ ఉంది నిత్య. అంతలో అక్కడ ఉన్న అతను, మేడం మీకు బానే ఉందా? నేను వీటిని చంపడం లేదు, వీటికి ఫుడ్ వేస్తున్నాను, ఓకేనా అన్నాడు. నిత్య అలా చూస్తూ ఉంది. అంతలో ఆది నిత్యను అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్తాడు. నిత్య కళ్ళ వెంట నీరు వస్తూ ఉంటుంది. ఆది అంటూ ఆది గుండెల మీద వాలిపోతుంది. ఆది తనను ఓదార్స్తూ ఉంటాడు. నెక్స్ట్ మీరే అంటూ ఓ నర్సు వచ్చి చెబుతుంది. ఇక ఇద్దరూ లోపలికి వెళ్తారు. జరిగింది మొత్తం డాక్టర్కి చెబుతారు. అంటే అనిరుద్ చనిపోయిన తర్వాత నుంచి తనకిలా అవుతుందన్నమాట అంటాడు డాక్టర్. ఎస్ డాక్టర్, అవును అంటాడు ఆది. నిత్య మీరు బయట వెయిట్ చేయండి అంటాడు డాక్టర్. నిత్య ఆది వైపు చూస్తూ వెళ్ళిపోతుంది. చూడాది, తన కళ్ళ ముందే కొడుకు చనిపోయాడు కనుక తను అలా బిహేవ్ చేస్తుంది. బట్ తను కోలుకోవడానికి తనని నువ్వు నవ్వుతూ చూసుకోవాలి. ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్కి తీసుకువెళ్ళు, తనతో ఎక్కువగా ఉండడానికి చూడు అంటాడు డాక్టర్. బట్ సార్, తనకి ఏమీ కాదు కదా అంటాడు ఆది బాధగా. నో ఆది, ఏమీ కాదు, కానీ తను ఇలాగే స్ట్రెస్లో ఉంటే మాత్రం చాలా కష్టం. కాబట్టి తనను తిరిగి మామూలు మనిషిని చేయాలంటే నేను చెప్పిన వాటితో పాటుగా కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, అవి కూడా వాడండి అంటూ కొన్ని మెడిసిన్స్ రాసి ఇస్తాడు. కారులో ఆది నిత్య వెళ్తూ ఉంటారు. ఆది ఆది అక్కడ కారు ఆపుతావా అంటుంది నిత్య. ఎందుకు నిత్య అంటాడు ఆది. ఏమీ లేదు, అక్కడ గుడి ఉంది కదా, వెళ్ళి వద్దాం అంటుంది. ఇద్దరూ గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకొని అక్కడే కాసేపు కూర్చుంటారు. అక్కడ ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. నిత్య, మన ఇద్దరం కలిసి మా ఊరికి వెళ్దామా? అక్కడ ప్లేస్ బాగుంటుంది,
కొన్ని రోజులు ఉండి వద్దాం అంటాడు ఆది. నిత్య మొదట ఆలోచించి తర్వాత ఓకే అంటుంది. లిల్లీ, నిత్య, ఆది ముగ్గురు గ్రామానికి వెళ్తారు. పచ్చని పొలాలు. ఊరిలో అడుగు పెట్టగానే అందరూ వరుసలు పెట్టి పలకరిస్తూ ఉన్నారు. ఆది యొక్క ఇల్లు చూస్తూ ఉంటే ఎప్పుడో వెనక్కు వెళ్ళినట్టు, పూర్వకాలం ముట్టి పడుతూ ఉన్నట్టుగా ఉంది. అక్కడే ఉన్న చెట్లు, గడ్డి, పూలు చూస్తూ ఉంటే ఇక అక్కడే ఉండిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది. అందరూ కారు దిగారు. అక్కడే ఆది నానమ్మ స్వప్నతో బారా కట్టి ఆడుతూ ఉంది. ఏదో తింటూ నవ్వుతూ ఆడుతూ ఉన్నారు. వీళ్ళు రావటం చూసి ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఆది స్వప్న వైపు చూస్తూ ఉన్నాడు. ఆది, నిత్య బాగున్నారా అంది స్వప్న చాలా సంతోషంగా నవ్వుతూ. అంతలో లిల్లీ వచ్చి స్వప్నను పట్టుకుంటుంది. లిల్లీ అంటూ తనను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది స్వప్న. తర్వాత వెంటనే వాళ్ళ లగేజెస్ తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టేసి వచ్చింది. అదంతా చూస్తూ ఉన్న నానమ్మ, ఏంటిరా ఇన్ని రోజులకు ఊరిని మిమ్మల్ని చూడబుద్ధి అయిందా? ఏంటమ్మా నువ్వైనా చెప్పొచ్చు కదా అంది నానమ్మ. లేదు బామ్మగారు, కొద్దిగా వర్క్ ఉంటే. నిత్య యొక్క ఆ మాటలు పూర్తి కాలేదు. ఇంట్లో నుంచి ఆది అమ్మగారు 2 కప్స్ కాఫీ తీసుకొని వచ్చింది. ఇదిగో స్వప్న, కాఫీ తాగు అంటూ తీసుకొని వచ్చి అలా చూస్తూ ఉంది. చేతిలోని కాఫీ కప్స్ తీసుకొని బామ్మకు ఒకటి ఇచ్చి తాను ఒకటి తీసుకొని తాగుతూ అక్కడే కూర్చొని చూస్తూ ఉంది స్వప్న. ఆది తన అమ్మ వైపు చూస్తూ ఉన్నాడు. ఆది అమ్మగారి కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉన్నాయి. అమ్మ ఏమైంది అంటూ తనను దగ్గరకు తీసుకుంటారు. అలా అంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నాన్న ఎక్కడికి వెళ్ళాడమ్మా అంటాడు ఆది. పొలం వద్దకు వెళ్ళాడు అంటుంది అమ్మ. అలా అంతా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో స్వప్న ఓ బాక్స్ తీసుకొని వస్తుంది. నిత్య, ఇదిగో తేనె మా నాన్నగారు తీసుకొచ్చారు, మీకే అంటుంది. ఆ రాత్రి భోజనం తిని పడుకుంటారు. నిత్య చెవిలో మళ్ళీ గుసగుస స్టార్ట్ అవుతుంది. అమ్మా నువ్వు కావాలి మాకు, మా వద్దకు రా అంటూ వినిపిస్తుంది. చటుక్కున లేచి చుట్టూ చూస్తుంది. మళ్ళీ గుసగుసలు స్టార్ట్ అవుతుంది. ఆది లేవు అంటూ తనను లేపుతుంది. ఏమైంది నిత్య అంటాడు ఆది. అదిగో విను విను అంటుంది నిత్య. కానీ ఆదికి ఏమీ వినపడదు. ఎలాగో రాత్రి గడుస్తుంది. చూడాది, నేను రాత్రి సరిగా నిద్ర కూడా పోలేదు. నువ్వు నన్ను నమ్మవు. పద మనం మన ఇంటికే వెళ్ళిపోదాం అంటుంది నిత్య. ఇక గతి లేక మళ్ళీ అక్కడి నుంచి వచ్చేశారు. నిత్య ఇంటికి నిత్య యొక్క నాన్నగారు వస్తారు. చూడాది, రేపు నేను ఓ పూజారిని తీసుకువస్తున్నా ఇంటికి, మీకు ఓకేనా అంటాడు. తను మొదట ఒప్పుకోడు, బట్ మళ్ళీ ఓకే చెప్తాడు. మరుసటి రోజు నిత్య వాళ్ళ నాన్నగారు ఇంటిలో, హలో పూజారి గారు, మీరు ఎక్కడున్నారు, రండి త్వరగా అంటాడు. అంతలో తన వెనక నుంచి ఓ భీకరమైన ఆకారం, ముందు నా వద్దకు నువ్వు రా ముసలోడా అనే మాటలు వినిపించి వెనక్కి చూస్తాడు. అంతే, ఓ పెద్ద గావు కేక. నిత్య ఇంట్లో ఫోన్ మోగుతుంది. అది లిఫ్ట్ చేస్తుంది తను. అంతే, అక్కడి మాటలు విని గట్టిగా అరుస్తుంది. తనకు హార్ట్అటాక్ రావడం వల్ల తాపలో నుంచి జారి చనిపోయాడు అంటారు అక్కడి వారు. ఎలాగో గుండె రాయి చేసుకొని ఉంది నిత్య. మొన్న మేనత్త, ఇప్పుడు నాన్న, అన్నీ తనకు బాధలే అనుకుంటూ ఉంది. రాత్రులైతే చాలు తనకు మాత్రమే వినిపించే గుసగుసలు. బాత్రూంకి కూడా తన భర్తను తోడు తీసుకుపోయేది. ఎవరో తన చెవిలో మాట్లాడుతూ ఉన్నట్టు, తన వెనక ఎవరో ఉన్నట్టు తనకు అనిపిస్తూ ఉండేది. ఓ రోజు గార్డెన్లో తన జీవితం గురించి బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఎందుకు దేవుడా నాకు ఇన్ని బాధలు, ఒక్కసారిగా నన్ను నువ్వు చంపు, సరిపోతుంది కదా అంటూ ఏడుస్తూ ఉంది ఆకాశంలోకి చూస్తూ. అంతలో పెద్ద శబ్దం చేస్తూ కార్ టైర్ పేలుతుంది. నిత్య గట్టిగా అరుస్తుంది. ఇది మొత్తం చూస్తూ ఉన్న ఆదికి ఏం చేయాలో అర్థం కాలేదు. తనకు ఏమవుతుందో ఏమో అనుకుంటూ ఉన్నాడు. ఓ రోజు తను చాలా ఏడుస్తుంది. ఆది ఇక నేను బ్రతకలేనేమో, నాకు బాధగా ఉంది, నువ్వు నాకు మాట ఇవ్వు, నేను చనిపోతే లిల్లీని జాగ్రత్తగా చూసుకో అంటుంది. చూడు నిత్య, నువ్వు చెత్త మాటలు మాట్లాడుకు అంటాడు ఆది. ఎలాగో ఆ రోజు నైట్ అవుతుంది. ఆ రోజు నిత్య తెల్లని డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది. ఆది స్నానం చేస్తూ ఉన్నాడు. నిత్య స్నానం గది వద్దకు వస్తుంది. డోర్ వేసి లేదు. మెల్లగా డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ ఆది స్నానం చేస్తూ కళ్ళకు సబ్బు ఉండడం వల్ల అలాగే స్నానం చేస్తూ ఉన్నాడు. నిత్య మెల్లగా వచ్చి తన వెనక నుంచి కౌగిలించుకుంటుంది. సడన్గా ఆది, నిత్య ఏం చేస్తున్నావు అంటాడు. వెంటనే నీళ్ళతో మొహం తుడుచుకుంటూ అక్కడే ఉన్న టవల్ తీసుకొని కట్టుకుంటాడు. నిత్య వయ్యారంగా ఉంది. తన తెల్లని డ్రెస్ మీద వాటర్ పడడం వలన తడిచిపోయింది.
తన యొక్క శరీరం కనిపిస్తూ ఉంది. వెంటనే ఆదిని వెనక్కు తోస్తుంది. ఇక మెల్లగా ఆదిని సమీపిస్తుంది. ఇక ఆది టవల్ ఇంకా నిత్య డ్రెస్ ఇదంతా చూడగానే ఓ మూలన పడి ఉన్నాయి. అలా రాత్రి గడిచిపోతుంది. ఉదయం కళ్ళు తెరిచి చూస్తాడు ఆది. రాత్రి జరిగింది గుర్తొచ్చి నవ్వుకుంటాడు. పక్కనే ఉన్న టవల్ తీసుకొని కట్టుకొని అక్కడే ఓ టీషర్ట్ వేసుకొని బయటకు వస్తాడు. అంతే, అక్కడ నగ్నంగా నిత్య ఉరి వేసుకొని ఉంది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు ఆది. అక్కడే ఓ నోట్బుక్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేశాడు. ఆది, ఐ లవ్ యూ, నన్ను క్షమించు అనే అధికారం కూడా నాకు లేదు. నా గురించి నీకు కొద్దిగే తెలుసు. నువ్వు అనుకున్నట్టు కాదు. నా గురించి నువ్వు తెలుసుకునే రోజు వచ్చేసింది. నేను లేక పుట్టానని నాన్నమ్మ నన్ను గారాబం చేసేవారు. అందుకే అదే అదునుగా చిన్నతనం నుంచి ఎన్నో తప్పులు చేసేదాన్ని. కాలేజీకి వచ్చాక నేను సిగరెట్ ఇంకా మద్యం తీసుకునేదాన్ని. చాలా మంది అబ్బాయిలతో తిరిగాను. నాకు లేని అలవాటు లేదు. అలా ఓసారి నేను మోహిత్ అనే అతన్ని చూసా. అతను చాలా మంచివాడు, ఇంకా అందం ఉంది. అతనితో ఎలా అయినా గడపాలి అనుకున్నా. ఆ రోజు తనతో ఫ్రెండ్ అయ్యాను. మెసేజ్ చేస్తూ ఉండేదాన్ని. ఓ రోజు, మోహిత్, నీతో నేను ఒకసారి గడపాలని ఉంది అని అన్నాను. చూడు నిత్య, నువ్వు కూడా నాకు ఇష్టం, బట్ నేను అటువంటి వాణ్ణి కాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు మనసులో ఛీ, వీడు నా ఆస్తికి సరిపడను అనుకున్నాను. ఎందుకంటే అతనికి ఆస్తి సరిగా లేదు. బట్ ఎలాగో చాలా ట్రై చేసిన తర్వాత కూడా వినడు. బట్ ఒకరోజు పెళ్లి చేసుకుందాం, నాకు కూడా అమ్మ నాన్న ఎవ్వరూ లేరు అంటూ అబద్ధం చెప్పి అతన్ని పెళ్లి చేసుకొని వారం రోజుల తర్వాత, చూడు మోహిత్, నీకు ఆస్తి సరిగ్గా లేదు, నన్ను నువ్వు ఎలా చూసుకుంటావు అంటుంది నిత్య. అదేంటి అలా అంటున్నావు అంటాడు మోహిత్. ఏమీ లేదు, జస్ట్ జోక్, నేను ఎటువంటి దాన్నో నీకు తెలియదా అంటూ తనను హత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది నిత్య. పాపం తనకు తెలియదు. అతన్ని మిద్దెపైకి తీసుకొని వచ్చి ఒక్క ఉదిరిన కిందకి తోస్తుంది. మోహిత్ గట్టిగా గావుకేక పెడుతూ కింద పడిపోతాడు. అతను చనిపోతాడు. ఇది ఎలాగో ఇంట్లో మైనస్ చేసి తన అత్తతో తన నాన్నతో కలిసి అతని చావును మరో రకంగా రాయించి ఇది ఎవ్వరికీ తెలియకుండా దాచేస్తారు. వారం తర్వాత ఆదితో నిత్యకు వివాహం చేస్తారు. కానీ అప్పటికే నిత్య కడుపులో మోహిత్ బిడ్డ అనిరుద్ధ్ ఉన్నాడు. అతను పుట్టిన కొన్ని సంవత్సరాలకు అతడు చేసే అన్ని పనులు మోహిత్ చేసేలా ఉన్నాయి. ఒకరోజు ఎలాగో నిత్య వద్ద డబ్బు ఉంది కనుక అతను తన కొడుకు కాదు అని మోహిత్కు పుట్టాడు అని తెలుసుకొని అతన్ని మేడపై నుంచి తోసి చంపుతుంది. తర్వాత మోహిత్ ఆత్మ ఇంకా అనిరుద్ధ్ ఆత్మలు నిత్యను వేధించడం మొదలుపెట్టడం జరుగుతుంది. ఇది మొత్తం తెలుసుకొని ఆది నెవ్వరిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆది ఫోన్ మోగుతుంది. బాబు, నువ్వు ఒక్కడివే అక్కడ ఉండటం మాకు ఇష్టం లేదు. మనకు డబ్బుకు కొదవలేదు. ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకుందురా అని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయడంతో లిల్లీని తీసుకొని ఆది వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. పక్కనే ఉన్న ఓ చిన్న టౌన్లో జాబ్ చేస్తూ నైట్కి ఇంటికి వెళ్ళిపోయేవాడు. తర్వాత స్వప్నను తను లవ్ చేశాడు కనుక, అంతేకాక తన వల్లే ఆమెకు గర్భం పోయింది. ఇక పిల్లలు కూడా స్వప్నకు పుట్టరు. ఉన్న లిల్లీని తాను బాగా చూస్తూ ఉంది. అందుకే తనని పెళ్లి చేసుకొని హాయిగా జీవితం గడుపుతూ ఉన్నాడు. అంతే, ఈ కథ సమాప్తం.